హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి. అంజలి అర్జున్తో నేను నువ్వు వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోవద్దు అని చెప్పడం లేదు. కేవలం నీ నుంచి దూరంగా వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వు అని అడుగుతున్నాను అని అంజలి అర్జున్తో అంటుంది. అప్పుడు అర్జున్, నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు నా నుంచి విముక్తి అనేది కేవలం నేను కోరుకున్నప్పుడు మాత్రమే అది నీకు దొరుకుతుంది అని అంటాడు. ఊరికే ఇలా మాట్లాడి నీ ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకోకుండా నోరు మూసుకొని ఉండు. అప్పుడు అంజలి, అర్జున్ ఒక్కసారి డిసైడ్ అయితే ఏ డిసిషన్ని ఎవ్వరూ మార్చలేరు అని నాకు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాను అని అనుకుంటూ అర్జున్ చెప్పినట్లు నోరు మూసుకుని ఉండడమే మంచిది అని అనుకుంటుంది. అలాగే నేను స్ట్రాంగ్ అవ్వాలి. వీలైతే ఈ అర్జున్ మనసులో ఏముందో తెలుసుకోవాలి. మా నాన్నకి ఇంకా ఈ అర్జున్కి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది కనుక్కోవాలి. అదే టైంకి అర్జున్కి వర్ష కాల్ చేస్తుంది. అర్జున్ ఆ కాల్ని చూసినా ఇగ్నోర్ చేస్తాడు. కానీ వర్ష మాత్రం మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు అర్జున్ వర్ష కాల్ని పిక్ చేస్తాడు. అప్పుడు వర్ష, అర్జున్ బేబీ, ఈరోజు మనం ఎక్కడికైనా బయటకి డిన్నర్కి వెళ్దామా? నేను నీతో టైం స్పెండ్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని వర్ష అర్జున్తో అంటుంది. అర్జున్ అంజలికి దగ్గరలోనే ఉండడం వల్ల ఆ మాటలు అన్నీ అంజలికి కూడా క్లియర్గా వినబడతాయి. అప్పుడు అర్జున్ అంజలిని చూస్తూ, వర్ష, లేదు, ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, రేపు మీట్ అవుదాం అని అంటాడు. కానీ వర్ష మాత్రం, అవునా, నేను నీతో ఈరోజు బయటికి రావాలి అని చాలా ఆశ పెట్టుకున్నాను, ఎలాగైనా ట్రై చేయొచ్చు కదా అని వర్ష అర్జున్తో అంటుంది. అర్జున్ ఆమె రిక్వెస్ట్ని నయంగా నిరాకరిస్తాడు. ఇలాగే మనం ఇద్దరం ఇంకెప్పుడైనా మీట్ అయ్యి మంచిగా టైం స్పెండ్ చేద్దాము అని కూడా వర్షతో అర్జున్ అంటాడు. అప్పుడు వర్ష, అయితే ఓకే, ఇక ముందు నువ్వు నాతో టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం టైంని కేటాయించు అని అంటుంది. అప్పుడు అర్జున్, నీకోసం నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కోసం నేను ఖచ్చితంగా టైంని కేటాయిస్తాను అని అంటాడు. ఆ మాటలని విన్న అంజలి తన మనసుని గట్టి చేసుకోవాలి అని అనుకున్న ఆమె ప్రేమించిన వాడు ఆమె కళ్ళ ముందే మరొకరితో అలా చనువుగా మాట్లాడుతూ ఉంటే చూసి ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. అర్జున్ కాల్ కట్ చేసి అంజలి వైపు చూస్తూ, అంజలి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అంజలికి ఎంత చెప్పినా అంతే, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలా ఏదో ఒకటి ఆలోచించి నన్ను ఏదో ఒకటి అడుగుతుంది, నాకు ఊరికే కోపం తెప్పిస్తుంది అని అనుకుంటాడు. ఇప్పుడు నేనేమైనా కొంచెం గట్టిగా చెప్పాను కాబట్టే ఇలా సైలెంట్గా ఉంది, లేదంటే నన్ను క్వశ్చన్స్ అడిగి ఎంత టార్చర్ చేస్తుందో. అంజలి ప్రశ్నలకు నాకు కోపం రాకపోయినా ఇప్పుడు నేను కోపం చేసుకోవాలి. అంజలిని చూస్తూ, అర్జున్, నీకు వేరే పని లేదా? అలా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. అన్నీ ఏదో ఒకటి చేసి అన్నీ నీ తలపైన తెచ్చుకోవడమే నీకు పనా? నాకు నిన్ను చూసుకోవడం మాత్రమే ఉన్న ఒక్కటే పని అని అనుకుంటున్నావా? నిన్నటి నుంచి నేను కేవలం ఇక్కడ నిన్ను చూసుకుంటూనే ఉన్నాను అని అర్జున్ అంజలితో అంటాడు.
అర్జున్ అలా అనగానే అంజలి అప్పటికే వర్ష ఇంకా అర్జున్ మాటలతో తన మనసంతా చాలా బాధతో ఉండడంతో, అర్జున్ అలా అనగానే నన్ను చూసుకోవడం నీకు అంత కష్టంగా ఉంటే నువ్వు ఇక్కడే నుంచి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఇంతకీ నువ్వు ఇక్కడ ఉండి నన్ను చూసుకో అని నేను నీకేమైనా చెప్పానా? నీకు చెప్పలేదు కదా. నువ్వు హాయిగా నీ ఫియాన్సీతో డిన్నర్ డేట్కి ఇప్పుడే వెళ్ళచ్చు. నాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. నన్ను చూసుకోవాల్సిన కర్మ నీకు మాత్రం లేదు. 2 సంవత్సరాలుగా నువ్వు నాతోనే ఉండి నీకు చాలా బోర్ కొట్టేసి ఉంటుంది. నువ్వు ఇప్పుడు హాయిగా నీ ఫియాన్సీతో డిన్నర్ డేట్కి వెళ్ళచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్జున్తో అంటుంది. ఆ మాటలని విన్న అర్జున్ అంజలిని చూస్తూ నేను అలా అనాల్సి ఉండాల్సింది కాదు. నేను ఒకలా అంటే అంజలికి మరొకలా అర్థం అయ్యింది అని అనుకుంటాడు. అప్పుడు అంజలి నేను అలా అనలేదు అని అర్జున్ అంటూ ఉంటే అర్జున్ని అప్పటికే స్టాప్ చేస్తుంది. ప్లీజ్ అర్జున్, ఇక ఏమీ మాట్లాడకు. దయచేసి ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళు అని అంజలి అంటుంది. నన్ను నేను బాగా చూసుకోగలను. నాకు ఎవ్వరి అవసరము మాత్రం లేదు. నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు ఎవ్వరు అక్కర్లేదు. నీకు ఎలాగా నేనక్కర్లేదో నాకు కూడా నువ్వు అక్కరలేదు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు అర్జున్ ఇలా మాట్లాడుతూ ఉంటే అంజలి ఇలా వాదిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అంజలికి రెస్ట్ ముఖ్యం అని అక్కడ నుంచి బయటికి వెళ్తాడు. అర్జున్ అలా బయటికి వెళ్ళిపోగానే ఆమె తన మనసుని కుదుటపరుచుకోవాలని చూస్తుంది. నేను ఎంత నా మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకున్నా అది నా వల్ల కావడం లేదు. వర్షతో ఆయన మాట్లాడుతుంటే చూసి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని ఆమె కళ్ళ నుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, నేను ఇలా వీక్ అయితే ముందు చాలా కష్టం. నేను గట్టిగా స్ట్రాంగ్గా అవ్వాలి. నేను స్ట్రాంగ్ అవ్వాలి అంటే నేను నా మనసును అర్జున్ పైన ప్రేమను పెంచుకుంటే అది మాత్రం అవ్వదు. అందుకే ఆయన మీద ఉన్న ప్రేమని చంపేసి నేను ఆయన నుంచి అయినంత దూరంగా ఉండాలి. అయినా ఆయన నేను ఆయన నుంచి దూరంగా వెళ్ళాలి అన్నా ఆయన నన్ను వదలడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అంజలి. అప్పటికే అర్జున్ అంజలికి పొట్టు తీసుకుని లోపలికి వస్తాడు. అర్జున్ మొహాన్ని చూడగానే అంజలి తన మొహాన్ని పక్కకి తిప్పేస్తుంది. అర్జున్ దాన్ని చూసినా అస్సలు మాత్రం అర్జున్ దాన్ని పట్టించుకోడు. తాను తెచ్చిన ఫుడ్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసి అంజలి ముందు పెడతాడు. అర్జున్ అలా ఫుడ్ ప్లేట్ని తన ముందు పెట్టినా ఆమె మాత్రం దాన్ని చూసినా చూడనట్లు అలాగే ఉండిపోతుంది. అంజలి అలా ఫుడ్ ప్లేట్ని చూసినా తినడానికి మాత్రం ఇష్టపడడం లేదు అని అర్జున్ స్వయంగా ఫుడ్ని తినిపించడానికి వెళ్తాడు. అంజలి పక్కకు జరుగుతూ ఉంటే చిన్న పిల్లలా ఆడకు, ఇప్పుడు ఈ ఫుడ్ని ఫినిష్ చేయి అని అర్జున్ అంజలితో అంటారు. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.